నమస్తే, వెల్కమ్ టు వి న్యూస్ తెలంగాణ. ఆలేరు పట్టణ కేంద్రంలోని దొంతరి సోమిరెడ్డి గార్డెన్ లో బీఆర్ఎస్ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద విక్షమయ్య గౌడ్ పై కాంగ్రెస్ నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు. గంధమల్ల చెరువుకు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలు కాకుండా వేరే ఎక్కడి నుంచి నీళ్లు వచ్చాయో నిరూపించాలని ప్రశ్నించారు. కాళేశ్వరం జలాలే ఈ రోజు ఆలేరుకు దిక్కుగా మారాయని, ప్రజలకు వాస్తవాలు చెప్పాలని, లేనిపోని అసత్యాలు చెప్పడం మానుకోవాలని అన్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత బిర్లా ఫౌండేషన్ సేవలు కనుమరుగయ్యాయని, వెంటనే ఫౌండేషన్ సేవలు కొనసాగించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్న అధ్యక్షుడు పుట్ట మల్లేష్ గౌడ్, మండల అధ్యక్షుడు గంగుల శ్రీనివాస్, కౌన్సిలర్ పేతి రాములు, బీఆర్ఎస్ నాయకులు కందుల శంకర్, కోటగిరి పాండరి, జూకంటి పెద్ద ఉప్పలయ్య, చిన్న ఉప్పలయ్య, పత్తి వెంకటేష్, రచ్చారాం నర్సయ్య, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మాట్లాడుతున్నారు అది ఖబర్దార్, అది మీరు వదిలేయాలి. నిన్న చేసి మాట్లాడినటువంటి ప్రెస్ మీట్ లో మరి అనుచిత వ్యాఖ్యలు, గౌరవం లేకుండా అలాంటి మాటలు మాట్లాడుతున్నారు. నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే, నీకు ఎప్పుడైనా నువ్వు దాని మీద అవగాహన ఉంటే, నువ్వు ఏం మాట్లాడినావో ఒకసారి ఆలోచించుకో. ఈ 10 సంవత్సరాలు గోదావరి నీళ్లు తేలేదు అని అంటే 2015లో బొందుగులలో చెరువు నిండడం జరిగింది. 2015లో మేము కూడా చెరువులకు నీళ్లు తీసుకురావడం జరిగింది. ఆ తపాసిపల్లి నుంచి రావడానికి, కొన్ని నుంచి రావడానికి నీళ్లు మధ్యలో ఆగిపోయినాయి. మళ్ళీ అదే లక్ష్మీప్రసాద్ రెడ్డి గెలిచిన తర్వాత కొలన్పాక చెరువులకు నీళ్లు తెచ్చి పూజలు చేయడం జరిగింది. మరి అవన్నీ వీడియోలు ఉన్నాయి. మీ ప్రెస్ మిత్రం ముందే అలుక్కాడికి తీసుకొచ్చి మరి పూలతోని, కొబ్బరికాయలతోని 2019లో మీరు చూడండి, వీడియోలు చూడండి, వాళ్ళు చూసుకొని మేము కూడా వీడియోలు పెట్టినాము. వారు కంటిన్యూగా 2 సంవత్సరాలు తపాసిపల్లి నుంచి నీళ్లు తీసుకొచ్చి మరి గోదావరి నీళ్లు తీసుకురావడం జరిగింది. మేడము అక్కడ ఉన్న డీలతోని మాట్లాడి స్పెషల్గా మరి అసెంబ్లీలో కూడా నీళ్లు ఇయ్యమని చెప్పేసి కేసీఆర్ ద్వారా అడగడము, ముత్తిరెడ్డి యాదగిరెడ్డికి చెప్పిపోయడము, మేము కూడా వారి దగ్గర పోవడము, నీళ్లు తీసుకురావడం జరిగింది. కాలువ కూడా మరి ఎమ్మెల్యే గారు అప్పుడు ఉన్నటువంటి గొంగిడి సుల్తాన్ మహేందర్ రెడ్డి గారు మరి 2015 నుంచి మరి కంటిన్యూగా మరి కమాన్ చెరువు, రాఘవాపురం చెరువులు, 2 చెరువులు నింపిర్రు. 2 చెరువుల కాడ కూడా పూజలు చేసిర్రు. 2 చెరువులు నింపడానికి అక్కడ ఉన్నటువంటి సర్పంచ్ కానీ మాట్లాడినటువంటి వ్యక్తులు కొలన్పాక వాస్తవులు, కొలన్పాకలు అవి జరిగిందా లేదా అనేది కొలన్పాక జనాలు గమనిస్తలేరా, రాఘవపురం జనాలు గమనిస్తలేరా అని చెప్పేసి మరి వాళ్ళు ఒకసారి వాళ్ళ ముందు కనుక్కోవాలని చెప్పి చెప్తున్నా. ఈ యొక్క తోకాతొండం లేకుండా అనవసరమైన మాటలు మాట్లాడి మేమేదో మాట్లాడినాం అనిపించుకుంటే కాదు. నువ్వు వాస్తవాలు మేము చెప్తున్నాము. మా విషయంలో నువ్వు ప్రెస్ మిత్రుల ముందు కానీ, నువ్వు ఎక్కడ కానీ, మేము 2015లో బొందుగుల చెరువు కానీ 2019 నుంచి కంటిన్యూగా చెరువు నింపినామా లేదా, ఓన్లీ గోదావరి నీళ్లు తపాసిపల్లి నుంచి తీసుకొచ్చి కానీ, మరి బొమ్మకూరు నుంచి తీసుకొచ్చి రాఘవాపురంలో కానీ, ఇవి వాస్తవం కాదంటే మీరైనా మాకు చెప్పండి. వారైనా పబ్లిక్లోకి వచ్చి ఆ విలేజ్లలో పోయి అడుగుదామంటే మీరు ఎప్పుడు సిద్ధమో చెప్పండి. మీరు 90% చెరువులు నింపినన్నారు కదా, ఏ ఒక్క చెరువు నింపిర్రో, ఏ చెరువు కాడికి రమ్మన్నా కూడా మేము సిద్ధమున్నాం మేము మాట్లాడడానికి. మీరు వ్యక్తిగత విషయాలకు భూషణ్ గారు మాట్లాడింది, ఆయన నీళ్ళు వచ్చినాయి, మీరు నిరుపయోగం ఉంది అన్నారు. మరి నీళ్ళు ఎట్లా వచ్చినాయి అని అంటే మీరు ఆయన వ్యక్తిగత రాజకీయాల విషయాలకు కానీ, ఆయన వ్యక్తిగత విషయాలను కానీ మరి అసభ్యకంగా ఆయన ఒక 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసిండు. మీరు అసభ్యకరంగా మాట్లాడి కించపరిచే విధంగా మాట్లాడితే మరి ఎవరు ఊకోరేడా? అలాంటి చిల్లర మాటలు, చిల్లర వేషాలు మానుకోవాలని చెప్పేసి నేను ఈ ప్రెస్ మిత్రుల ముందు ఈ వేదిక సందర్భంగా నేను చెప్తున్నా. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఆలేరు నియోజకవర్గం గోదావరి జలాలతోటి ఇవాళ రైతుల కళ్ళల్లో ఆనందం విరజిల్లుతూ ఉన్నది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందన్నారు కదా, అదే కాళేశ్వరం జలాలతోటి మల్లన సాగర్ నింపి, మల్లన సాగర్ ద్వారా బస్వాపురం వెళ్ళే లింకు ద్వారా ఓపెన్ చేసి గంధమల్ల ప్రాజెక్టు నీళ్ళు వదిలి ఇలా గంధమల్ల ప్రాజెక్టు అలుగు వేయడం ద్వారా ఇవాళ ఆలేరు వాగు పారుతూ ఉన్నది. ఒకసారి వచ్చి చూడు, మరి కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్కు క్షమాపణ చెప్పాలి నువ్వు. ఎందుకంటే ఇలా అదే మల్లన సాగర్ ద్వారా అదే కాళేశ్వరం జలాలతోటి ఇలా ఆలేరు ప్రాంతము ఇలా సస్యశ్యామలం అవుతూ ఉంది అని అన్న దానిపై నిన్న కాంగ్రెస్ నాయకులు వ్యక్తిగతంగా
కనీసం వాళ్ళ మంత్రి గారు కానీ వాళ్ళ ఎమ్మెల్యేని కానీ అతని వీడియో మీరు చూడండి, కనీసం వాళ్ళ పేరు కూడా ప్రస్తావన తీసుకురాలేదు. అయినా అనవసరంగా మరి వాళ్ళ ఎమ్మెల్యే ఏదో అంటే కోల్పోతా అన్నాడు. ఎందుకంటే ఏం చేయలేదు కదా ఆయన 9 నెలల. మరి ఏడ కాలువ తవ్విండు, ఏడ తట్టెడు మట్టి పోసిండు, ఎన్నో చూపించాలి. ఆయన గేట్ ఓపెన్ చేసింది ఈ కాళేశ్వరం జలాలదే కాదని నిరూపించగలడా వాళ్ళ ఎమ్మెల్యే ద్వారా? మీ పత్రిక ముఖంగా ఎక్కడైతే గంధమల్ల నీళ్ళు వస్తూ ఉన్నాయో మరి ఆ నీళ్ళు ఎక్కడి నుండి వచ్చినాయో చూపించాలి. ఒక నాయకుడు అంటాడు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ద్వారా నీళ్ళు వస్తున్నాయి. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు ఎక్కడి నుండి వస్తాయి నీళ్ళు అనేది కూడా కనీసము అంటే వాళ్ళ ఎమ్మెల్యేకి తెలియదా, మరి ఈ నాయకులకు తెలియదా? తెలుసుకొని మాట్లాడాలి. తెలియకుండా ఇలా కాళేశ్వరం జలాలు వస్తూ ఉంటే కాదని అంటా ఉన్నారు. మరి వెళ్దాం, పత్రికా మిత్రులను ఎవరైతే ముందు మాట్లాడారో వాళ్ళని తీసుకొని ఆ ప్రాంతానికి పోదాం. మా సొంత ఖర్చులతోటి మేము వెహికల్ పెట్టి తీసుకొని పోతాం. మీ వెహికల్ అంటే విలేకరులను తీసుకొని పోతాం, మేము వస్తాం, మీరు రండి. ఎక్కడి నుండి వాటర్ వచ్చినాయో మరి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నీళ్ళు చూపిస్తావా, గోదావరి ఎత్తిపోతల ప్రాజెక్ట్ నీళ్ళు చూపిస్తావా? మీరు చూపించాలి. మీరే అన్నారు గత 5 సంవత్సరాలుగా కొలనుపాక వాగు దరిదాపుగా జూన్లో స్టార్ట్ అయితే ఫిబ్రవరి దాకా వాగు వారినటువంటి పరిస్థితి. ఇవాళ మీ నిర్లక్ష్యం వల్ల కాళేశ్వరం జలాలు ఎత్తిపోయడం లేటు కావడం వల్ల ఇలా మళ్ళీ అక్కడ ఉన్న రైతులు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేయడం వల్ల రైతుల నినాదాలకు తలొగ్గి ఇలా లేటుగా మల్లన సాగర్ కానీ అక్కడున్న ప్రాజెక్టులు నింపడం ద్వారా ఆ నీళ్లు రావడం వల్ల నిండిన తర్వాత ఆ నీళ్లను ఇలా నీ ముఖ్యమంత్రి అయిన తర్వాత కరువు వచ్చింది కాబట్టి ఆ కాళేశ్వరం జలాలు ఇవాళ మన ఆలేరు ప్రాంతానికి దిక్కుగా మారినాయి. ఆ నీళ్ళ వదిలినది ఒప్పుకోక కృతజ్ఞత చెప్పాలి. సరే నా నీళ్ళు వదలడానికి నువ్వు కృషి చేసినావు, దానికైనా నీ చేసిన దానికి నువ్వు చెప్పుకో, కానీ చెయ్యని దానికి లేనిపోని మీ కార్యకర్తలకు అబద్ధాలని చెప్పి నువ్వు ఎమ్మెల్యేగా ఆలయ ప్రజలను మోసం చేసినట్టు అవుతుంది. వాస్తవాలను ప్రజలకు చెప్పు. ఇవాళ ప్రజలు ప్రతిదీ